శుభములు కలుగు నీకు. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते. नमस्ते गरुडारूढे. అమ్మమ్మా, ఏంటి విక్కీ, మనసు చూపు ఇక్కడ లేనట్టుగా ఉన్నాయి? ఒక్క రోజులోనే అంతా మారిపోయిందా? అమ్మమ్మా, పెళ్లి కాకముందు మగాడు వేరు, పెళ్ళయ్యాక మగాడు వేరని అందరు మగాళ్ళ గురించి అంటుంటారు. ఆ మాట నీ విషయంలో కూడా నిజమైనట్టుగా ఉందే. నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మమ్మా. హలో, కొంచెం ఆపుతారా? అక్కడ మీరు అనుకున్నంత సినిమా ఏం జరగలేదు. కొంచెం ఎక్సైట్మెంట్ తగ్గించుకోండి. అంత సినిమా లేకపోతే మరి తమరి లుక్స్ మొత్తం దేవుడి గది దగ్గరే ఎందుకు లాక్ అయిపోయాయి? రేఖా, డోంట్ ఎంబారస్ మీ. నా లుక్స్ లాక్ అయిపోలేదు, ఫైర్ అవుతున్నాయి. అంటే ఏం జరిగింది? చెప్పారు కదా ఏం జరగలేదని. పెళ్ళే పక్కలో బల్లెంతో జరిగింది. ఆ బల్లెని తెచ్చి పక్కన పెట్టుకుని ఎవరుంటారు? దూరంగా విసిరేయాలని చూస్తారు. విసిరే అవకాశం లేనప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది అబ్జర్వేషన్ అవుతుంది కానీ ఆతృతో ఆశ అవ్వదు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? రేఖా, నీకు లాస్ట్ టైమే చెప్పాను, మన అమ్మకి ఇష్టం లేని పని ఏదీ చేయనని. అమ్మ యాక్సెప్ట్ చేయకుండా ఖాళీ చెప్పులే సెలెక్ట్ చేయను. ఇక శత్రువుని ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? అమ్మా, టైం అవుతుంది, మనం బయలుదేరదామా? పదవికి పద. కింద పడ్డ పై చేయి తనదే అని చూపించుకుంటున్నాడు. చెప్పక్క. హాసిని, పొద్దులేవగానే నువ్వే ఫోన్ చేస్తావనుకున్నాను. ఎలా కుదురుతుందక్క? నాకిక్కడ నా చుట్టూ తిరిగే గ్రహాలు కొన్ని ఉంటాయి కదా, వాటితో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హాసిని, ఓకే ఓకే. అసలైతే మేము మార్నింగే వద్దామనుకున్నాం, కానీ మీ అత్తగారు వస్తున్నారు, అందుకే. పర్వాలేదులే అక్క, రోజు మీరు రావాలంటే ఎలా కుదురుతుంది? నేను కూడా మీరు లేని రోజుల్ని అలవాటు చేసుకోవాలి కదా. అలవాటు అవుతుంది. సరే, కానీ అంతా ఓకేనా? ఓకేనా అంటే అంతా ఓకేనో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఓకే. నువ్వు మాత్రం ఓకే అంటే? అంటే ఏముంది, నైట్ మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాం. నా ఫీలింగ్స్ మొత్తం అతనికి చెప్పేశాను. తను కూడా నాతో అంతా ఓపెన్గా మాట్లాడాడు. అలా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అంటే నువ్వు హ్యాపీగానే ఉన్నావా? హ్యాపీగానా? ఒక రకంగా చాలా హ్యాపీగానే ఉన్నానక్క. అవునా? అయితే సరే, నువ్వు ఓ విధంగా హ్యాపీగా ఉన్నావంటే త్వరలోనే ఆ ఇంట్లో నీకు పూర్తి సంతోషం సొంతమవుతుంది. అంతే హాసిని, అర్థం చేసుకుంటే ఆనందం, అపార్థం చేసుకుంటే ఆవేదన. ఒక్క అక్షరం మన జీవితాన్నే మార్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ హాసిని. ఈ మాట కోసం అమ్మ చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్ అక్క.
సారీ అక్క, మన మధ్య రహస్యాలు ఉండకూడదని అమ్మ పెట్టిన రూల్స్ని నేను బ్రేక్ చేస్తున్నాను. నీకు చెప్పిన మాట ఒకటే, కానీ దాని అర్థాలు రెండున్నాయి. అందులో ఒక అర్థం నీకు అనువుగా ఉండేది, ఇంకొకటి నాకు నిజంగా ఉండేది. నిజంగా నేను విక్కీని ఓపెన్గా తిట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందక్క. అమ్మా అమ్మా అమ్మమ్మా, హ్యాపీ అమ్మా. హాసిని చాలా హ్యాపీగా ఉందంట. నిజమా అమ్మా? అవును నిజమమ్మమ్మా. ఇప్పుడే చెల్లికి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసిపోయారంట. చాలా హ్యాపీగా ఉన్నారంట. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండెల మీద భారం అంతా దిగిపోయింది. హాసిని ఆ ఇంట్లో సంతోషంగా ఉందంటే ఇంకా ఎంత పెద్ద కష్టం వచ్చినా నాకు పెద్ద లెక్కలోకి రాదు. అమ్మమ్మా, నీ ఆలోచన చాలా బాగా వర్కౌట్ అయింది. మరి ఏమనుకుంటున్నావి? నాగమణి అంటే పెద్దరికెంతో కొడితే దెబ్బ కల్లుడు దారిలోకి రావాల్సిందే. హే తప్పుకో. ఎక్కడికి? నేల మీదకి. అడు తప్పుకో, అడుగు కింద పడతాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నా కళని నెరవేర్చుకోవడానికి. అదే, ఎక్కడికి? ఏ ఇందాక నుంచి చూస్తున్నాను ఎక్కడికి ఎక్కడికి అని. ఓ విసిగిస్తావేంటి? నేనెక్కడికి వెళ్తే నీకేంటి? నాకు నచ్చిన చోటికి వెళ్తాను. అయినా నా పిచ్చి గాని ఈ ఇంట్లో మేనర్స్ గురించి వెతుక్కోవడం, నెట్లో గుడ్ వైరస్ గురించి వెతకడం వేస్ట్. ఉపయోగమే ఉండదు. నేనెక్కడికైనా వెళ్తాను, నీకు మాత్రం చెప్పను. నాకు అవసరమే లేదు. నాకు చెప్పాల్సిన అవసరం ఉంది.